సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంలో కూడా ఒక ఆయన ఎవరో అడిగారు, ఏమంటే మిథున రాశి వారికి ప్రతిదీ ప్రతికూలంగా ఉంది కదా, అంటే ఏ బలాలు లేవు కదా, అంటే జన్మరాశి యందు గురుడు ఉన్నారు, దశమంలో శని ఉన్నారు, నవమంలో రాహు ఉన్నారు, ఇవన్నీ ప్రతికూలతలు కదా, మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు? అంటే బాగా లేకపోతే బాగాలేదని చెప్పినా ప్రాబ్లం, బాగుందన్నప్పుడు బాగుందని చెప్పినా కొంతమంది తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి సమాధానం ఏంటి అంటే, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఆయన తృతీయ స్థానమందు యోగిస్తూ ఉండడం వల్ల మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా బాగుంటుంది పరిస్థితి. అది మీరు గమనించండి. గత 2 వారాలుగా పరిస్థితుల్లో మార్పుని, ప్రత్యేకించి జూన్ 7వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశి వారికి కొన్ని పాజిటివ్గా ఏదైనా జరగడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కేవలం కుజుడు ఏకఛత్రాధిపత్యంగా ఆయన తృతీయ స్థానమందు అర్ధలాభము, ధాన్య లాభము, ధనలాభము, ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అనుకున్నవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి, ఏదైనా అనుకోని ఖర్చులు వస్తే సమయానికి చేతిలో డబ్బులు ఉండడానికి, కొన్ని విషయాల్లో సాహసోపేతంగా ముందుకు వెళ్ళడానికి, ఇలా కుజుడు తృతీయ స్థానమందు చాలా గొప్పగా ఉపకారి, ఆయన గొప్ప ఉపయోగపడేటువంటి గ్రహం. దాంతోపాటు బుధుడు రాశ్యాధిపతి యొక్క బలం కూడా ఉన్నది. అదే చెప్పాను, 2వ స్థానమందు బుధుడు లౌకికమైనటువంటి గ్రహం. ఆయన వాక్స్థానంలో యోగిస్తే చాలా విషయాలు, చాలా దూరం వెళ్ళవలసినటువంటి విషయాలు కేవలం మాటల ద్వారానే సద్దుమణిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా తెలివిగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా బుధుడు చాలా యోగించేటువంటి గ్రహం. ధనస్థానమందు ఉన్న రాశ్యాధిపతి ఆర్థిక లాభాన్ని కూడా ఉపయోగపడతారు. అంటే పలానా ఉద్యోగం మారాలి అంటే కొత్త ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరిగేటువంటి విధంగా. ఇలా మిథున రాశి వారికి ఈ కుజబుధులు ఇద్దరు కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు. 2-3 స్థానాల్లో యోగిస్తూ, చంద్రుడు మిగతా స్థానాల్లో యోగిస్తూ, మొన్నటి వరకు శుక్రుడు లాభస్థానంలో యోగించినప్పుడు లోటు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ గోచారం అన్నది ఒక వారం రోజుల స్పాన్ లో ఎన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఏ రోజుల్లో వస్తాయన్నది పట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అది బాగుంది అంటే బాగుంటుంది, బాగా లేదంటే బాగా ఉండదని నేను స్పష్టంగా చెప్పేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా మిథున రాశి వారి గ్రహస్థితి బాగున్నది, జూన్ 7వ తారీఖు దగ్గర నుండి బాగున్నది, ఇది కొంతకాలం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆర్థిక పరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది, రుణ బాధలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. ఈ విషయాలన్నీ కూడా చక్కగా పాజిటివ్ గానే కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.